లక్ష్మివి సిరిధరహాసిని శ్రీవరలక్ష్మి మాధవి మాధురి అతలము నీవు అంతయు నీవు అలవైకుంఠమున అమ్మవు నీవు శ్రీ మహాలక్ష్మివి సిరిధరహాసిని. నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం, అది కూడా పౌర్ణమి రేపొస్తోంది అనగా ఈ రోజు వచ్చే శుక్రవారాన్ని మనము వరలక్ష్మి వ్రతంగా భావిస్తూ ఉంటాం. ఇక ఆ రోజు ఆడవాళ్ళందరూ చక్కగా రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు, అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇక సాయంత్రం వేళ చక్కగా ముత్తైదువుల్ని ఇంటికి ఆహ్వానించి వారికి పసుపు కుంకుమ తాంబూలాలు అందిస్తూ వారిలోనే ఒక అమ్మవారి స్వరూపాన్ని చూసుకుంటారు. అంటే ఈ శుక్రవారాల్లో లేదా శ్రావణ మాసంలో మన ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మనము లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావించాలట. అందుకే శ్రావణ మాసంలో రకరకాల నోములు రకరకాల వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. చాలా చాలా స్పెషల్ డే ఈరోజు వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్ళకి అందరికీ కూడా. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి కటాక్షం అందరి మీద ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమృతం కార్యక్రమం కూడా విష్ చేస్తోంది. అలాగే ఈరోజు అమృతం కార్యక్రమం కూడా ఎంత స్పెషల్గా ఉంది చూసారా. అంటే వరలక్ష్మి వ్రతం అనగానే మాకు కూడా చాలా ప్రీతికరమైన రోజు. ప్రతి ఒక్క వేడుకను కూడా మేము అంగరంగ వైభవంగా ఇలా మా సెట్లో చేసుకుంటూ ఉంటాం. అలాగే మన అమ్మవారు కూడా మన ముందు చక్కగా అలంకరింపబడి ఉన్నారు కాబట్టి అమ్మవారి కోసం మనం ఈరోజు 2 చక్కటి నైవేద్యాలను తయారు చేయబోతున్నాం. మరి ముందుగా నేను చేయబోయే వంట పేరేంటో తెలుసా? ద్రాక్ష హల్వా. మరి ద్రాక్ష హల్వా తయారు చేసుకోవడం నాకు తెలిసి చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఈ రోజు నేర్చేసుకోండి. మరి ముందుగా ద్రాక్ష హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ద్రాక్ష హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ గ్రేప్స్ 1 కప్పు, పటికి బెల్లం పొడి 1 కప్పు, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి 1 కప్పు, గ్రీన్ ఫుడ్ కలర్ చిటికెడు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పుచ్చకాయ గింజలు 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, బాదం పప్పు 1 కప్పు, రోజా రేకులు కొద్దిగా. ద్రాక్ష హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ద్రాక్షల్లో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అందరికీ తెలిసిన విషయమే. ద్రాక్షలు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. కానీ కొందరు ఏమనుకుంటారు తెలుసా? ద్రాక్షలు తింటే షుగర్ పెరిగిపోతుందేమో అనుకుంటారు. ఏం లేదండి. అంటే మితంగా తింటే ఎప్పుడు ఏది జరగదు కాబట్టి మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది చాలా బాగా సహాయపడుతుంది తెలుసా. సో మీరు ఏం టెన్షన్ పడనక్కర్లేదు. మితంగా కొంత తిన్నారు అంటే మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. అలాగే ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల గుండె సమస్యలు అనేవి కొంచెం రాకుండా ఉంటాయి, నివారించుకోవడానికి ప్రివెన్షన్ లాగా అనమాట. అంతేకాకుండా ఇది మనకు చర్మానికి చాలా మంచిది. ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయో అప్పుడు స్కిన్ హెల్త్ ఇంటర్నల్గా మనకు చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో తద్వారా ఏంటి అంటే మన చర్మం చాలా కాంతివంతంగా ఆరోగ్యకరంగా తయారవుతుంది. ఇలాంటి ద్రాక్షలు తీసుకొని చక్కగా మనము మిక్సీ పట్టేసుకోవాలి. బాగా చక్కగా మెత్తగా రుబ్బేసుకోవాలన్నమాట. అంటే రుబ్బేసుకొని కొంతవరకు మనకు ఆ తొక్క ఉంటుంది కదా, ఆ తొక్కను వడగట్టుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. తొక్క చాలా మంచిదే, తొక్కను అసలు ఎప్పుడు కూడా మనం పడేయకూడదు. కానీ ఈ వంటకి ఏంటంటే ఈ హల్వాకి మనకు కొంచెం అలా రెప్పలుగా ఉంటే బాగోదు కాబట్టి ఈ వంటకి మాత్రమే మనం కాస్త అందుకే మెత్తగా రుబ్బేసుకుంటున్నాం. అంటే ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా అనమాట. ఇది ఒకటి మనం ముందుగా చేసుకోవాల్సిన విషయం. సరే, మరి ముందుగా చక్కగా రుబ్బేసుకొని దీని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తే ఇలా చక్కగా మనం వడగట్టేసుకొని ఒక చిన్న జ్యూస్ లాగా, గ్రేప్ జ్యూస్ లాగా తయారు చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం, స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక్కడి నుంచి మన ముఖ్యమైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ప్యాన్ కొంచెం వేడవ్వాలి. అంటే దీనికి మాత్రం కొంచెం మనము అంటే కంచు పాత్రలు కాకుండా మామూలుగా అడుగంటని పాత్ర తీసుకుంటున్నాం. ఎందుకంటే హల్వా కదా, సో కాస్త అడుగంటకుండా ఉంటే ఏంటి అంటే మనకు కూడా చేయడానికి కొంచెం ఈజీగా వస్తుంది. ఇదిగోండి, పటికి బెల్లం పొడిని మనం చక్కగా నున్నగా తయారు చేసుకున్నాం. ఓకేనా. మామూలుగా పటికి బెల్లంని మనం మిక్సీలో జార్లో వేసేసుకుని బాగా తిప్పేసుకున్నామంటే మనకు ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది. సో అది మనము క్వాంటిటీ ప్రకారంగా మనం ఎంత తీసుకుంటున్నాము, 1 కప్పుడు ద్రాక్ష తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా వేసేసుకోవాలి. స్వీట్ని బట్టి ఇంత సరిపోతుందండి. కొంచెం నీళ్లు పోసుకొని ఓకే, ఇది ఒక 2 పొంగులు వస్తే సరిపోతుందండి. జస్ట్ కరిగితే సరిపోతుందంటే ఇంకొక 1 మినిట్ ఒక్కసారి ఇలా కొంచెం ఇలా కలుపుతూ ఉంటే ఒక లైట్గా పాకంలాగా అన్నమాట.
మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ వేసే ముందు ఒక చిన్న ఎసెన్స్ కోసం, అంటే పండగ స్పెషల్గా వండుకోవాలి, అలాగే మీరందరూ చూస్తున్నారు కాబట్టి సో మీకోసం కొంచెం స్పెషల్గా ఉండడానికి కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా మనం వేస్తున్నాం అనమాట. చాలా కొంచెం అండి. ఏదైనా బయట నుంచి తీసుకొచ్చే పదార్థాలను మనం చాలా తక్కువగానే వాడతాం. ఇది కూడా ఎందుకు అంటే పిల్లల్ని కాస్త ఆకర్షించుకోవడానికి, కాస్త కొంచెం కొత్త రుచిని యాడ్ చేయడానికి. ఎప్పుడో ఒకసారి ఏది చేసినా కూడా పర్వాలేదు, డైలీ బేసిస్లో మాత్రం చేయకూడదు అంతే. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ద్రాక్ష రసాన్ని కూడా అందులో వేసేసుకుంటున్నాం. ఒకసారి చూడండి. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఇది కూడా ఒక 2 పొంగులు రావాలి. ఈ లోపు అది కొంచెం ఉడికే లోపు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న కప్ తీసుకుందామండి. కప్ తీసుకొని ఇది మనకు మొక్కజొన్న పిండి 1 లేదా 2 స్పూన్లు తీసుకుని దీంట్లో కాస్త నీళ్లు వేసుకొని కలిపేసుకుందాం. డైరెక్ట్గా వేస్తే మనకి ఉండలుండలుగా అయిపోతుంది కాబట్టి మనం ముందుగానే వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుంటున్నాం. అంటే హల్వా కదండి, కొంచెం మనకు ఆ జెల్లీ లాగా అవ్వడానికి మనం మొక్కజొన్న పిండి వేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఓకే, సో కొంచెం మనకు చక్కగా ఒక ఉడుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి మొక్కజొన్న పిండిని కూడా వేసేసుకుందాం. చూద్దాం, అవసరమైతే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకుందాము. నాకు తెలిసి మోస్ట్లీ అవసరం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఇది ఇలా కలుపుతూ ఉండాలండి, ఎక్కడ మనం ఆపకూడదు. ఖచ్చితంగా మొక్కజొన్న పిండి వేసిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అది ఎలా అంటే మనకు బాగా దగ్గర పడాలి, అలాగే ఒక చిన్న హల్వా లాగా అవ్వాలి. ఈ లోపు మనం దీంట్లో ఇంకొంచెం చిన్న కొసమెరుపు ఏంటంటే లైట్గా ఒక గ్రీన్ కలర్ కూడా యాడ్ చేయబోతున్నాం, ఫుడ్ కలర్. సో ఇది వద్దు అనుకుంటే మీరు హ్యాపీగా వదిలేసుకోవచ్చు. అంటే కాకపోతే చెప్పాను కదండి, మినహాయింపులు. సో కొంచెం మనకు ఆకర్షణీయంగా ఉండడానికి మనకి ఇటువంటి హల్వాలను బయట చూసినప్పుడు అరే ఎంత బాగున్నాయి కదా అని తింటూ ఉంటాం. సో ఇలా మనము కలర్ వేసేసుకున్నాక ఇప్పుడు మనకు నెయ్యి తీసుకోవాలి. నెయ్యి వేసుకుంటూ మనం దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట. 1 స్పూన్ వేయడము, చక్కగా మిక్స్ చేసుకోవడము. అంటే ఎలా రావాలి అంటే మనకు గరిట వీడిపోవాలన్నమాట. ఇది అంటుకోకూడదు అసలు. ఇలా అదేంటంటే మనకు ఓన్లీ నెయ్యితో మాత్రమే అది పాసిబుల్. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న వారికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. మారేడాకుల రసంలో కాస్త మిరియాల చూర్ణం కలిపి తీసుకున్నట్టయితే కడుపులో ఉబ్బరము, అజీర్తి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే తొలగిపోతుంది. ఈసారి ఇబ్బంది మీకు ఎదురైతే తప్పకుండా ఈ చిట్కాను ప్రయత్నించండి. చూసారా? సో ఇంతకు ముందు పొజిషన్కి ఇప్పుడు పొజిషన్కి తేడా చూడండి. అసలు మనకి ఎక్కడా కూడా అంటుకోవట్లేదు, ప్యాన్కి మొత్తం వీడిపోయింది. చూడండి, ఇట్లా హల్వా డాన్స్ చేయాలన్నమాట, అంటే అసలు అంటుకోకూడదు అది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నారు. ఇక్కడ మన ప్లేట్ చూసారా ఎంత అందంగా అలంకరింపబడిందో. ఇలా మన గాజు పాత్ర తీసుకున్నాము, అంటే మన ఇంట్లో కూడా గాజు పాత్ర తీసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ఇదేంటంటే హల్వా చల్లారిన తర్వాత మీరు ఒక పాత్రలోకి వేసారనుకోండి, చల్లారిన తర్వాత ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత అది థిక్గా ఇలా తయారవుతుంది. మనము మా స్వీట్ షాప్లో చూస్తాం కదా, ఒక కేక్స్ లాగా కట్ చేస్తారు. అప్పుడు ఇలా బోర్లించుకున్నప్పుడు మీకు నీట్గా కేక్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు మీకు కావాలి అంటే. సరే, మరి ముందుగా ఇలా చక్కగా పుచ్చకాయ గింజలు తీసుకున్నాను ముందుగా. ఆ తర్వాత బాదాం తరుగు, ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు, ఆ తర్వాత గులాబీ రేకులు. గులాబీ రేకులు ఒకవేళ మీ ఇంట్లో లేకపోయినా కూడా పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు ఇలా తయారైన ద్రాక్ష హల్వాను డైరెక్ట్గా కొంతమందికి స్వీట్లు వేడిగా తింటే ఇష్టము, కొంతమందికి చల్లబడిన తర్వాత తింటే ఇష్టము. సో ముఖ్యంగా ఈ స్వీట్కి ఏంటి అంటే ఒక్క పిసరు చల్లబడిన తర్వాతనే బాగుంటుంది. కింద వేసాం కదండి మనకి డ్రై ఫ్రూట్స్, అలాగే మనకు పైన నుంచి కూడా కాస్త అలంకరణగా వేసేసుకుందాం. అలంకరణనే కాకుండా మనకు చక్కగా నోటికి పంటికి తగులుతూ ఉంటే చాలా రుచికరంగా ఉంటుంది, అలాగే హెల్దీ కాబట్టి బాగుంటుంది. సో ఇంతకుముందు దీని గురించే చెప్పానండి నేను. సో ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకుని
ఇలా బోర్లించేసుకొని కేక్స్ లా కట్ చేసుకొని కూడా తినొచ్చు. ఇలా అమ్మవారికి ప్రేమతో భక్తితో మనం తయారు చేసిన ద్రాక్ష హల్వా రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ద్రాక్ష హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ గ్రేప్స్ 1 కప్పు, పటికి బెల్లం పొడి 1 కప్పు, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి 1/2 కప్పు, గ్రీన్ ఫుడ్ కలర్ చిటికెడు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పుచ్చకాయ గింజలు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, రోజా రేకులు కొద్దిగా. ద్రాక్ష హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ద్రాక్ష పళ్లను రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో పటికి బెల్లం పొడి కాస్త నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. తర్వాత అందులో వెనిలా ఎసెన్స్, మెత్తగా రుబ్బుకున్న ద్రాక్ష రసం వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మొక్కజొన్న పిండి కాస్త నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న పాన్ లో వేసుకుని అందులో కాస్త చిటికెడు ఫుడ్ కలర్, నెయ్యి వేసుకుంటూ దగ్గర పడేంత వరకు కలుపుకొని మరిగించుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో పుచ్చకాయ గింజలు, బాదాం తరుగు, జీడిపప్పు, గులాబీ రేకులు వేసి ద్రాక్ష హల్వాను కూడా దాని పైన నుంచి వేసి దానిపై నుంచి మరలా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన స్పెషల్ ద్రాక్ష హల్వా రెడీ. చూసారు కదా ద్రాక్ష హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం. మరి మనం రుచి చూసే ముందు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి కదా. మన రెండో వంట కూడా పూర్తయిన తర్వాత అప్పుడు రెండింటిని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి హారతి ఇచ్చి ఆ తర్వాత మనం ప్రసాదాన్ని స్వీకరిద్దాం. మరి రెండో వంటగా నేను ఏం చేయబోతున్నానో తెలుసా? క్యారెట్ కొబ్బరి లడ్డు. సాధారణంగా కొబ్బరి లడ్డు అందరికీ తెలిసిందే. మరి క్యారెట్తో కొబ్బరి లడ్డు ఎలా తయారు చేయాలి ఈరోజు తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్ కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు. క్యారెట్ కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. పిల్లలకు కూడా క్యారెట్ బాగా పెట్టాలి అని చెప్తారు. ఎందుకు అంటే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే అంటారు కదా, సో క్యారెట్ బాగా తింటే కంటి సమస్యలు రావు, సైట్ రాదు, క్యారెట్ తినాలి పిల్లలకు చెప్తూ ఉంటాం మనం. ఎస్, సో ఏంటి అంటే ఇందులో మనకు విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల మనకు కంటి ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా కాపాడుతుంది అనమాట. సో ముందుగా ఏం చేయాలంటే ఇదిగోండి, ఇక్కడ మనము ఇలా ఉప్మా రవ్వ తీసుకున్నాం, బొంబాయి రవ్వ. ఓకే, ఆ బొంబాయి రవ్వను ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంటే ఏం లేదంటే ఇక్కడ మనం ఒక చపాతీ ముద్దలాగా తయారు చేసుకోబోతున్నాం. దేంతో తయారు చేసుకోబోతున్నాము? ఈ బొంబాయి రవ్వను 1 కప్పు తీసుకుని దాంట్లో కాస్త నెయ్యి వేసుకొని వన్ ఆర్ 1.5 స్పూన్ సరిపోతుంది తీసుకుని కొంచెంగా నీళ్లు పోసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోబోతున్నాం. ఈ ప్రాసెస్ అనేది కొంచెం కొత్తగా ఉంటుందండి, కష్టమేం కాదు, మళ్ళీ కొంచెం కొత్తగా ఉంటుందండి. కొత్తగా ఉన్నవన్నీ కష్టంగా ఉంటాయని మాత్రం అసలు అనుకోకూడదు. ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం ముద్దలాగా రావాలి కాబట్టి దాన్ని బట్టి మనం వాటర్ చూసుకుంటూ వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే మనకు టేస్టీగా ఉంటుంది కదా, అందుకు నెయ్యి వేసి కలిపాను అనమాట. ఈ మామూలుగా కూడా మనం గోధుమ పిండి, పూరీ పిండి కలుపుకునేటప్పుడు కూడా కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ వేరు. చూసారా, ఇలా చక్కగా మనం చపాతీ ముద్దలాగా తయారు చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న బటర్ పేపర్ లాంటివి తీసుకుందాం. చపాతీ కర్ర పీట ఉపయోగించినా పర్వాలేదు, ఇలా ఏదైనా ప్లాస్టిక్ పేపర్ మన ఇంట్లో ఏదున్నా కూడా పర్వాలేదు. చేతికి కాస్త నెయ్యి రాసుకుని ఇలా ఈ పిండి తీసుకుని దీన్ని మనం ఫ్లాట్గా ఒక సర్వపిండి, జొన్న రొట్టె ఒక పెద్దగా తయారు చేసుకుంటాం కదా, ఆ విధంగా ముందు తయారు చేసుకోవాలి. సో మీరు ఒక్కొక్కటిగా ఫాలో అవ్వండి స్టెప్. సో దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్తూ ఉంటాను. నేను చాలా ఎపిసోడ్స్లో నేను మీకు చెప్పడం జరిగింది, బటర్ పేపర్ అనేది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట, ఈజీగా అవ్వడానికి వర్క్. అంతే, మనం హార్డ్ వర్క్ కన్నా కూడా స్మార్ట్ వర్క్ చేసుకోవాలి కదా. ఎక్కువ కష్టపడకుండా మనకు ఫలితం మాత్రం అదే వస్తుంది అన్నప్పుడు మనం మరీ ఎందుకు కష్టపడాలి? స్మార్ట్గా పనిచేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఏం లేదండి, ఇప్పుడు ఇలా మనం మీరు ఒక దోశ పెనమైనా తీసుకోవచ్చు,
పెనాలు ఉంటాయి కదా. సో అంటే ఇది మనము చక్కగా రెండు వైపులా ఒకసారి కాల్చుకోవాలి. అంటే మనకు పచ్చిగా లడ్డూలు చేసుకోకుండా ఈ బొంబాయి రవ్వ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి అటు ఇటు మనం కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం తిప్పుకొని ఆ తర్వాత ఆ మిశ్రమంతో మనం లడ్డు తయారు చేసుకుంటున్నాం. పచ్చిగా చేస్తే బాగోదు కనుక అంతే. ఓకే, పెనం కొంచెం మనకు లైట్గా వేడైన తర్వాత దీన్ని చక్కగా మనము ఈ పెనం మీద వేసేసుకుందాం. పెద్ద నెయ్యి అది ఏం వేయాల్సిన అవసరం లేదు. కొంచెం అది పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటుగా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఇది కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. రవ్వ కాబట్టి చాలా ఫాస్ట్గా కూడా మనకి వేగిపోతుంది. చూసారా? సో ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుందాం. ఇటు స్వీటే కాబట్టి మన నెయ్యి అనే పదార్థాన్ని ఎంత ఎక్కువగా వాడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని మనం రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. ఇది మీకు బ్రేక్ అయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే రవ్వ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చిన్నగా మనకు బ్రేక్ అయినా కూడా ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ దీన్ని మనం బ్రేక్ చేస్తాం. దీన్ని చూర చేసుకోవాలి. సో అందుకు బ్రేక్ అయినా కూడా ఇట్లా బ్రేక్ అయినా కూడా మీరు ఏం కంగారు పడనక్కర్లేదు. ఇట్లయినా దీన్ని మనం బ్రేక్ చేస్తాం కాబట్టి ఇది ఏంటంటే జస్ట్ మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవడానికి మాత్రమే. చూసారా? ఈ రకంగా మీరు చక్కగా ఒక చపాతీ లాగా ఇప్పుడు జొన్న రొట్టె ముక్కలైనట్టుగా ఉంది కదా. సో ఖచ్చితంగా ముక్కలు అవుతుందండి. సో చెప్పాను కదా 100% మనం మీరు అటు ఇటు కాల్చుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. అంటే మనకు రంగు మారాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కచ్చా పచ్చాగా చేసేసుకుందాం. చేత్తో కూడా చేసుకోవచ్చు అండి. చేత్తో అంటే కొంచెం ఇంత వేడిగా ఉంది కాబట్టి చేయలేము. సో కొంచెం చల్లారిన తర్వాత చేసుకోవచ్చు. సో ఇది నేను ఇప్పుడు కచ్చా పచ్చగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. సో దట్ నాకు కొంచెం వర్క్ ఈజీ అవుతుంది కాబట్టి ఆ తర్వాత మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, మనము ఎలా రుబ్బుకున్నామంటే ఇలా పొడి పొడిగా వచ్చేట్టు. సో మీరు మామూలుగా వేయించుకొని చేసుకుంటే మనకు ఇలా రాదు, ఆ టేస్ట్ వేరు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. అంటే ఇప్పుడు ముఖ్యమైన ప్రాసెస్ మొత్తము ఇందులోనే ఉంటుంది. సో కాస్త నెయ్యి వేసుకుందాం. ఎప్పుడు కూడా క్యారెట్తో ఏం తయారు చేసుకున్నా కూడా క్యారెట్ని బాగా వేయించుకోవాలి. క్యారెట్ సరిగ్గా వేగకపోతే చాలా పచ్చివాసన వస్తుంది కాబట్టి రుచి బాగోదు. సో క్యారెట్తో అయినా కొబ్బరితో అయినా ఏది చేసుకున్నా కూడా చక్కగా వేస్తే దాని రుచే వేరనమాట. నెయ్యి కరిగిపోయింది కాబట్టి ముందుగా జీడిపప్పును బాదాంను వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. జీడిపప్పు అలాగే బాదాం ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఈ శ్రావణ మాసం అంటేనే అందరూ బాగా బరువు పెరిగే మాసం. 100% ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒకటి చేసుకుంటారు, తినకుండా ఉండలేరు. కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు. సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం డ్రై ఫ్రూట్స్ అలాగే ఉన్నాయి, పర్వాలేదు. ఇందులోనే ఇంకొంచెం నెయ్యి వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలో ముందుగా కాస్త క్యారెట్ తురుము వేసేసుకొని చక్కగా వేయించేసుకుందాం. సో ఇప్పుడు మనం దీంట్లో ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుందాం. అంటే మీరు విడివిడిగా వేయించుకుంటారంటే విడివిడిగా కూడా వేయించుకోవచ్చు. క్యారెట్ తురుము మొత్తం వేయించుకున్నాక ఆ తర్వాత ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. సో దీనికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ రవ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా దీనికి తగ్గట్టుగా మనం క్వాంటిటీ వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం. సో ఇది ఒక్క 2 నిమిషాల పాటు ఇలా వదిలేద్దామండి. సో అప్పుడు కొంచెం మనకి ఇప్పుడే వేసాం కాబట్టి అన్నీ కొంచెం ఫ్రెండ్స్ అవుతాయి అన్నమాట బాగా. సో ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇక మన నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా చాలా చాలా ఈజీ. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా.
మనం పండగల సమయంలో ఎన్నో రకాల అగరబత్తులు వెలిగిస్తూ ఉంటాం. అగరబత్తి నుసి కింద పడుతుంది కదా, దాన్ని శుభ్రంగా కడిగేస్తూ ఉంటాం. అయితే ఈసారి అలా చేయకండి. అగరబత్తి నుసిని చక్కగా ఒక చిన్న గిన్నెలోకి వేసుకోండి. మన ఇంట్లో ఇత్తడి పాత్రలు ఉంటాయి కదా, ఇత్తడి పాత్రలు శుభ్రం చేయడానికి దాన్ని ఉపయోగించారనుకోండి, ఇత్తడి పాత్రలు మిళమిళా మెరిసిపోతాయి. ఈసారి తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఈ మిక్సింగ్ బౌల్లో ఈ పదార్థాన్ని ముందు వేసేసుకుందాం. సో ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే, ఇంతవరకు మనం ఇందులో స్వీట్ ఎక్కడా కూడా యాడ్ చేసుకోలేదు చూసారా, నేను బెల్లం పొడి తీసుకున్నాను. సో బెల్లం పొడి కూడా ఇలా వేడి మీద ఉన్నప్పుడు దీనికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. సో నాకు తెలిసి ఒక 2 లేదా 3 స్పూన్లు వేసుకుంటే మితంగా నీట్గా చక్కగా ఉంటుంది. మరి కొంచెం ఎక్కువ కావాలి అంటే ఇంకొక పిసర్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో చూసారా, కొంచెం ఆ వేడికి కొంచెం ఆ బెల్లం లైట్గా కరిగి చిన్న ఒక ముద్ద ఫీలింగ్ వస్తుంది చూడండి. ఇంతవరకు లేనిది మనకు ఆ బెల్లం పొడి వేసిన తర్వాత వస్తుంది. ఇప్పుడు మనం చేతికి కాస్త నెయ్యి రాసుకుందాము. అంతకన్నా ముందు మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం కదా, వాటిని కూడా ఇందులోకి వేసేసుకుందాం. మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. అండ్ కొంచెం ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం చూసారా కన్సిస్టెన్సీ, ఆహా, ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని ఎదురు చూస్తున్నాను నేను. సో ముందుగా చేతికి కాస్త నెయ్యి రాసుకుని ఇక మనకి చక్కగా ఇలా క్యారెట్ కొబ్బరి లడ్డూలాగా చుట్టేసుకోవాలి. ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేతికి నెయ్యి రాసుకుంటూ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది లడ్డు, అలాగే విరక్కుండా ఉంటుంది. సో మీరు కూడా చక్కగా ఈ శుక్రవారం మీకు పాసిబుల్ అవ్వకపోయినా కూడా వచ్చే శుక్రవారానికైనా, ప్రతి శుక్రవారం మనం స్పెషల్గానే తీసుకుంటాం కాబట్టి, సో ఇలా శ్రావణ మాసంలో ఏదో ఒక రోజు ఈ లడ్డూని మీరు కూడా తయారు చేసుకోండి. పిల్లలు కూడా ఇష్టపడతారు, ఆరోగ్యానికి మంచిది, అలాగే నెయ్యితోనే చేస్తున్నాం కాబట్టి సో ఓవరాల్గా హెల్త్ వాల్యూస్ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచిది. ఈ విధంగా మనము 5 లడ్డూలు తయారు చేసేసుకున్నాం. చూసారు కదా, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆరోగ్యకరమైన క్యారెట్ కొబ్బరి లడ్డు మీ అందరి కోసం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యారెట్ కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు. క్యారెట్ కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బొంబాయి రవ, నెయ్యి, నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని బటర్ పేపర్ పై ఈ ముద్దను వేసి రోటీలాగా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒత్తుకున్న రోటీని అందులో వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత జీడిపప్పు, బాదాం తరుగు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో మరి కాస్త నెయ్యి వేసి క్యారెట్ తురుము, కొబ్బరి తురుము వేసి వేయించుకొని తర్వాత అందులో పొడి కొట్టుకున్న రవ కూడా వేసుకుని కొద్దిసేపు వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో కాస్త బెల్లం పొడి, వేయించుకున్న జీడిపప్పు, బాదాం వేసి చేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లాగా చుట్టుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ కొబ్బరి లడ్డు రెడీ. చూసారు కదా, క్యారెట్ కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం. ముందుగా ఈ వంటను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. ధూపం సమర్పయామి శ్రీలక్ష్మి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేసాం కాబట్టి ఇప్పుడు ఆ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరిద్దాం.
కమ్మగా ఉందండి. ద్రాక్ష ఉపయోగించడం వల్ల రుచి మారింది. ఎందుకు ద్రాక్ష అంటే అందుకు. చాలా టేస్టీగా ఉందండి. ఒక చిరు పులుపు ధనం ఉంటుంది కదా గ్రేప్స్లో, అది తగులుతూ పంచదార పటికి బెల్లం పొడి వేసాం కదా, అది కూడా ఎంత కరెక్ట్గా సరిపోయిందో అసలు. ఇక ఇప్పుడు లడ్డు కూడా మనము టేస్ట్ చేసేద్దాం. ఎంత బాగుందో. నెయ్యి రుచి, బెల్లం పొడి కొంచెమే వేసాం, బెల్లం పొడి కరెక్ట్గా ఉంది. స్వీట్ కూడా మరి ఎక్కువగా లేకుండా క్యారెట్ టేస్ట్ తెలుస్తుంది, ఎండు కొబ్బరి పొడి టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది. అసలు ఈరోజు చాలా స్పెషల్ అండి మన అమృతం. వరలక్ష్మి వ్రతము చాలా హడావిడి. మన ఇళ్లల్లో మనం చేసే వంటలు అమ్మవారికి చాలా నచ్చుతాయి, మనం కూడా ప్రేమగా చేస్తాం కాబట్టి. కానీ ఈరోజు కొత్త వంటలు కూడా కొత్తగా చేసినప్పటికీ కూడా చాలా చాలా టేస్టీగా వచ్చాయి. అంతా ఆ అమ్మవారి మహత్యం. చూశారు కదా, మరి వాటి వరలక్ష్మి వ్రతం సందర్భంగా మా ప్రత్యేక అమృతం కార్యక్రమంలో మేము పరిచయం చేసిన ఈ 2 వంటకాలను మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి. ఇది ఇవాల్టి మన అమృతం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.